హలో అండి. నేను శివ. ఈరోజు నేనైతే చెన్నైలో ఉన్నాను. చెన్నై నుంచి ఈరోజు నేను ఒక దేవస్థానం అయితే మీకు చూపిద్దామని అనుకుంటున్నాను నేను. ఈ చెన్నై మహానగరంలో ఒక సెలబ్రిటీ ఈ దేవస్థానాన్ని కట్టించారు. హనుమంతుడి దేవస్థానాన్ని. ఇది కొత్తగా నిర్మించారు. 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను. ఎగ్జాక్ట్‌గా కూడా నాకు తెలియదు. ఈ దేవస్థానాన్ని నిర్మించారు. ఈ దేవస్థానం అయితే చాలా బాగుంది. హనుమంతుడి విగ్రహం అది చాలా బాగా కట్టించారు. ఇదిగోండి, గుడిలోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఇదే హనుమంతుడి విగ్రహం. అర్జున్ సర్జా గారు కట్టించిన హనుమంతుడి గుడి ఇదే. మనం లోపలికి వెళ్తున్నాం రండి ఇప్పుడు. చూడండి, ఇదంతా చూడండి. ఆ విగ్రహం ఎదురుగుంటా విగ్రహం కనబడుతుంది. ఆ విగ్రహం చాలా బాగుంది, చాలా పెద్దది. చూడండి, హనుమంతుడు తపస్సు చేసుకుంటున్నట్లుగా ఉంది, కూర్చున్నాడు. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఫస్ట్ వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. చూడండి, ఇది వినాయకుడి విగ్రహం అన్నమాట. ఎంత బాగుందో చూడండి. వినాయకుడి విగ్రహం పక్కనే జంట నాగులు, నాగదేవత విగ్రహాలని ప్రతిష్ఠించారు. ఇవి కూడా సాంప్రదాయబద్ధంగా నిర్మించారు, చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇది సీతారాముల విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. లెఫ్ట్ సైడ్ అనమాట. గుడిలోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వినాయకుడిది, లెఫ్ట్ సైడు సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. చాలా బాగున్నాయి చూడండి. ఇదిగోండి, మీకోసం నేను దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మెయిన్ విగ్రహం దగ్గరికి తీసుకెళ్తున్నాను చూడండి. ఇదే మెయిన్ విగ్రహం. చాలా బాగుంది మెయిన్ విగ్రహం. సింగిల్ స్టోన్తో చెక్కారు. చాలా బాగుంది విగ్రహం. చాలా పెద్ద విగ్రహం. కూర్చుని ఆంజనేయ స్వామి తపస్సు చేసుకుంటున్నారు చిరంజీవిలాగా. ఆయన్ని చిరంజీవి అంటారు. చూడండి, నేను ఒక ప్రదక్షిణ చేసి ఫుల్గా చూపిస్తాను ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ. నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే 5 ప్రదక్షిణలు చేస్తాను. వేరే గుడిలో అయితే 3 ప్రదక్షిణలు కానీ 1 ప్రదక్షిణ కానీ చేస్తాను. ఆంజనేయ స్వామి గుడిలో మాత్రం 5 ప్రదక్షిణలు చేస్తాను నేను. మీకు ఇప్పుడు 1 ప్రదక్షిణ చేసి చూపిస్తున్నాను విగ్రహం